హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు భారతీయ ఋషుల్లో భాగంగా కపిల మహర్షి గురించి తెలుసుకుందాం. పూర్వము కర్దమ ప్రజాపతి కృతయుగమున విశ్వసృష్టి కొరకు బ్రహ్మచే నియమింపబడి సరస్వతీ నదీ తీరమున 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసుకున్నాడు. అతడు ఒకనాడు జపమునందు ఏకాగ్ర మనస్సుతో విష్ణుమూర్తిని ధ్యానించగా అతడు ప్రత్యక్షమయ్యి, దేవహూతి వలన 9 మంది కుమార్తెలు, నా అంశ వలన ఒక కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. తర్వాత కొంతకాలానికి దేవహూతికి కర్దమ ప్రజాపతి వలన గళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అని 9 మంది కుమార్తెలు జన్మించారు. తర్వాత కర్దముడు సన్యాసమును స్వీకరించేదని చెప్పగా దేవహూతి కుమార్తెల వివాహం చేసి మన వంశం నిలుపుటకు ఒక కుమారుడిని ఇవ్వమని ప్రార్థించెను. అందులో కర్దముడు, త్వరలోనే విష్ణుమూర్తి నీకు పుత్రుడిగా జన్మిస్తాడు కాబట్టి నీవు విష్ణువును ప్రార్థించుము అని చెప్పాడు. కొంతకాలానికి విష్ణుమూర్తి ఆమె గర్భమును జన్మించెను. అప్పుడు దేవతలు పుష్పవర్షము కురిపించగా బ్రహ్మాదులు వచ్చి బాలుని చూచి కర్దమ దంపతులకు ఆ బాలుని గురించి వివరించి కపిలుడు అని నామకరణం చేశారు. తర్వాత కర్దముడు తన కుమార్తెలను వివాహమాడుటకు మునులందరినీ పిలిచి మరీచికి గళను, అత్రి మహర్షికి అనసూయను, అంగీరసునకు శ్రద్ధను, పులస్త్యునకు హవిర్భువును, పులహనకు గతిని, క్రతువునకు క్రియను, భృగు మహర్షికి ఖ్యాతిని, వశిష్ఠునకు అరుంధతిని, అధరునకు శాంతిని ఇచ్చి వైభవంగా వివాహాలు జరిపించాడు. కపిలముని జీవితం గురించి చాలా వివరాలు శ్రీమద్భాగవతంలోని 3వ స్కందం 33వ అధ్యాయంలో వివరంగా చెప్పబడింది. 7 బ్రహ్మ మానసపుత్రుల్లో కపిల మహర్షి ఒకరని మహాభారతం పేర్కొంటే ఇతన్ని సాక్షాత్తు మహావిష్ణువు అవతారంగా విష్ణు పురాణం ప్రస్తుతిస్తోంది. మొట్టమొదటి మనస్తత్వవేత్తగా ప్రసిద్ధికెక్కాడు కపిల మహర్షి. ఒకనాడు కపిల మహర్షి ఉత్తమమైన రూపము గల గోవును చూచి వేదస్వరూపమని తెలిసి కూడా నిర్లక్ష్యముగా ఉండెను. ఇది చూసి స్యోమరశ్మి అనే ముని కపిలుని వేద ప్రామాణ్య బుద్ధిని పరీక్షించేందుకు సూక్ష్మ రూపంలో ఒక గోవుయందు ప్రవేశించి కపిలుణ్ణి ప్రశ్నించాడు. అంతర్ముఖుడైన పూర్ణయోగికి తపోదాన వ్రతాలు కానీ వేద ప్రామాణ్యత కానీ అవసరం లేదని కపిలుడు తెలియజేశాడు. అంతటా ఆ గోవు నుండి స్యోమరశ్మి ఆనందంతో బయటకు వచ్చి తను చేసిన పనికి క్షమించమని, వేదాల ప్రామాణ్యతను తెలపమని కోరాడు. అంతటా కపిలుడు వేదాలే లోకానికి ప్రమాణమని, శబ్దబ్రహ్మ మూలంలో పరబ్రహ్మాన్ని గ్రహించవచ్చునని, వేదం యొక్క తాత్పర్యాన్ని గ్రహించి దాని మార్గాన్ని అనుసరించి ప్రయాణించేవారే వేదజ్ఞులని, కేవలం పారాయణ చేసిన వారు వేదపాఠకులు మాత్రమే అవుతారని వేద విశిష్టతను వివరించాడు. మత్స్యపురాణం ఆధారంగా కపిలుడు పుండరీకుడు అనే రాజుకు చేసిన తత్వబోధ తెలుస్తోంది. ఒకనాడు పుండరీకుడు అనే రాజు వేటకు బయలుదేరి అడవిలో తిరుగుచూ దాహం వేయగా కపిల మహర్షి ఆశ్రమం వద్ద ఉన్న నది వద్ద నీరు తాగి అటుగా వచ్చిన లేడిని చూసి దాని మీద బాణం వేశాడు. ఆ లేడి పరుగెత్తుకుని వెళ్ళి కపిలుని ఆశ్రమం ముందు ప్రాణం విడిచింది. అది చూసిన కపిలుడు తన ఆశ్రమమునందు ఈ పని చేసింది ఎవరు అని వెతుక్కుంటూ వెళ్ళి ఒక చెట్టు నీడన విశ్రమిస్తున్న రాజును చూశాడు. రాజు మునును చూసి భయంతో నమస్కరించి తన గురించి చెప్పుకుని తనను చేసిన తప్పునకు క్షమించమని అడిగాడు. కపిలుడు పుండరీకుడితో, బుద్ధిలో పశువు కన్నా ఉన్నతుడైనటువంటి మానవుడు ఈ క్షణభంగుర జీవితంలో సాధు జంతువులు నిష్కారణంగా చంపడం సమంజసం కాదని, దానికి నిష్కృతి లేదని తెలిపాడు. అంతటా పుండరీకుడు పశ్చాత్తాపంతో జ్ఞానభిక్షను పెట్టమని ప్రార్థించాడు. కపిలుడు ఈ విధంగా బోధించాడు. రాజా, మోక్షాన్ని ఆపేక్షించే మానవుడు పూర్వదాన ఫలం వలన కలిగిన సంపదలు క్షణికాలని గుర్తెరిగి గురుపాదాలను ఆశ్రయించి తత్వాన్ని తెలుసుకుని దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి. అలాంటి వారు 3 రకాలుగా ఉంటారు: అంకురితులు, పుష్పితులు, ఫలితులు. మోక్ష ధర్మాపేక్ష కలవారు అంకురితులు. అది నిశ్చయంగా పాటించేవారు పుష్పితులు. జీవన్ముక్తిని పొందిన వారు ఫలితులు. కాబట్టి సమస్త ధర్మాలను పరిత్యజించి అంకురితుని వలె ముందు ఇచ్ఛను కలుగు చేసుకో. ఆ మార్గంలో ప్రవేశించగలిగితే పుష్పితుడు అవుతావు, సిద్ధిని పొందితే ఫలితుడు కాగలవు అని చెప్పాడు. ఈ ప్రకారం గురుబోధన పొందిన పుండరీకుడు సర్వసంపదలను పరిత్యాగం చేసి కపిలుని ఆశ్రమానికి వచ్చి తనను శిష్యునిగా చేసుకోమని ప్రార్థించాడు. కపిలుడు నోట మాటైనా పలకకుండా తృణీకార భావంతో చూశాడు. పుండరీకుడు కూడా నిజ వైరాగ్యంతో సహనంతో 13 రోజులు అహోరాత్రులు అక్కడే నిరీక్షిస్తూ కేవలం జలాన్ని పానం చేసి నిరాహార దీక్షాపరుడే చిత్తశుద్ధితో ఉన్నాడు.
కపిలుడు పుండరీకుని చిత్తశుద్ధి వైరాగ్యానికి సంతోషించి అతనికి కర్మ భక్తి జ్ఞాన వైరాగ్య యోగాలను బోధించాడు. మహామంత్రాన్ని కూడా ఉపదేశంగా అనుగ్రహించాడు. ఆ పుండరీకుడు భక్తి శ్రద్ధలతో ఆ మంత్రాన్ని జపిస్తూ విష్ణుమూర్తిని సాక్షాత్కరించుకుని దేవ సాయుధ్యాన్ని పొందగలిగాడు. సాంఖ్య దర్శనం కపిల మహర్షిచే రచించబడింది. దీనికే సాంఖ్య ప్రవచనమని షష్ఠీతంత్రమని పేర్లు కూడా కలవు. ఒకసారి సగర చక్రవర్తి విష్ణు ప్రీతి కొరకు అనేక యాగములు చేశాను. అయినను తృప్తి చెందక మరొక యాగమును తలపెట్టి అశ్వమును విడిచెను. ఇంద్రుడు అసూయ చెంది ఆ అశ్వమును తీసుకుని పోయి పాతాళంలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమం దగ్గర విడిచిపెట్టాడు. సగరుడు గుర్రము తిరిగి రాలేదు అని తన పుత్రులను వెతకటానికి పంపించాడు. గోవు ఎక్కడా కనపడక పాతాళానికి వెళ్ళి చూడగా అక్కడ ముని ఆశ్రమం ఉండుట చూసి అతన్ని సంహరించాలని అనుకున్నాడు. అంతటా కపిలుడు కళ్ళు తెరిచి చూసినంతనే వారందరూ భస్మీపటలం అయ్యారు. తరువాత సగరుడు మనవుడాగు అంశుమంతుని పంపెను. అతడు కూడా వెతుక్కుంటూ పాతాళానికి వెళ్ళగా అక్కడ అశ్వాన్ని చూసి పక్కనే ఉన్న భస్మరాశిని చూసి కపిలునకు ప్రణామాలు అర్పించెను. నాయనా, నీవు బుద్ధిమంతుడు, నీవు అశ్వమును తీసుకుని వెళ్ళొచ్చు. నీ తల్లిదండ్రులు మూర్ఖులగుటచే భస్మం అయ్యారు. గంగా నది వారి మీద ప్రవహించినప్పుడు వారు బతుకుతారు అని చెప్పి పంపించాడు. చివరకు భగీరథుడు గంగానదిని ప్రవహింపచేసి సగరపుత్రులను బతికించారు. మనస్సు యొక్క తత్వం గురించి వివరంగా చెప్పాడు. మానవుని కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు చెప్పినట్లు నడుచుకుంటాయని, అట్టి మనసు కంటే గొప్పది, దానికంటే మహత్తర శక్తి గలది ఆత్మని, కర్మలకు ఆత్మ సాక్షిభూతమని, అంతా శ్రేయోదాయకమవుతుందని విపులంగా చర్చించాడు. చెడుదారికి వెళ్లే మనసును కట్టివేసి మంచి మార్గాన్ని మళ్లించడానికి నియమాలను పాటించాలని సూచించాడు. మనిషి మనసును అదుపులో పెట్టుకోవడానికి అష్టాంగ యోగ విధిని ఆచరించాలని చెప్పాడు. కపిలుడు తన సాంఖ్య దర్శనంలో పిండోత్పత్తి, గర్భధారణ, శిశోదయం వంటి వైజ్ఞానిక విషయాలను కూడా వివరంగా చెప్పాడు.